హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను. ఈరోజు బీట్రూట్తో చాలా వెరైటీస్ చేసుకుంటాం కదా. మీరేం వెరైటీ చేసుకుంటారో చెప్పండి ఒకసారి. నేనైతే చాలా వెరైటీస్ చేస్తాను. బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. అద్భుతమైన వంటకం అసలు. చాలా బీట్రూట్ వద్దు మాకు వద్దు అనేవాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా ఉంటుంది అని అనకపోతే నా మీద ఒట్టే, అంత బాగుంటుంది. ట్రై చేయండి. ఈ బీట్రూట్ను ఫస్ట్ తురుముకొని పెసరపప్పు నానబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే, హాఫ్ అన్ అవర్ ముందు 10 మినిట్స్ 20 మినిట్స్ అయినా పర్లేదు. ఇలా నానబెట్టుకొని బీట్రూట్ని తురుముకోండి. ఫస్ట్ ఆనియన్స్ సన్నగా కోసుకొని ఆనియన్స్తో పాటు ఇవి ఫ్రై చేసుకోండి. ఫస్ట్ పోపు వేసుకోండి, ఆయిల్ వేసుకొని. ఈ పెసరపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్తో పాటే వేసేయండి పెసరపప్పు. ఈ ఫ్రై అయ్యాక పెసరపప్పు వేసేయండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ అంటే చీ అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. మీలో ఎంతమంది ఉన్నారు అలా? ఒక్కసారి కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది రైస్, రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి అన్నిట్లో బాగుంటుంది. జొన్న రొట్టె, రాగి రొట్టె అందులో కూడా చాలా బాగుంటుందండి. చేసుకోండి ఒక్కసారి, ఇలా ట్రై చేయండి. ఈ సన్నగా మనం తురుముకున్నాం కదా, అంటే స్లైసెస్లో 2 ఉంటాయి కదా, మరి సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉంటుంది కదా, అది తురుముకోండి. చాలా బాగుంటుంది. సన్నగా ఉంటే మరి ఏమవుతుందంటే దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ. ఇలా ఫ్రై టైప్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇందులో పచ్చిమిర్చి, కొబ్బరి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి పట్టాను నేను. ఈ లోపల మధ్యలో కలుపుకుంటూ మనం ఫస్ట్ ఒకసారి మూత పెట్టుకున్నామంటే తర్వాత అవసరం లేదు. ఫస్ట్ ఆవిరి పట్టిందంటే తొందరగా మగ్గిపోతే. ఈ బీట్రూట్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, మనం చాలా గ్లోగా ఉంటుంది ఫేస్. మన హెయిర్కి కూడా చాలా మంచిది ఇది తినడం వల్ల. మనకి జ్యూస్, ఈ బీట్రూట్ జ్యూస్, క్యారెట్, మనం పొద్దున్నే కీరా అలా కొంచెం పుదీనా వేసుకొని తాగడం వల్ల కూడా మనకి చాలా ఇమ్యూనిటీ ఉంటుంది. హార్మోన్ బ్యాలెన్స్ వల్ల కూడా చాలా మంచిది ఈ బీట్రూట్. మనం తప్పకుండా మన డైట్లో ఉంచుకోండి. బీపీ ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్ అనమాట ఈ కూర. చాలా బెస్ట్గా పనిచేస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకి కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ సగం కొంచెం మగ్గాక కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని మనం ఈ పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా, ఒక 4 పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి. కారం అయితే మాకైతే అసలు కారం ఉండట్లేదు. మీకున్న కారం మరి కామెంట్ చేయండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో, చాలా బాగుందంటారు. ఇవి కొంచెం మగ్గాక మనం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్నా ఏం లేదు, పర్లేదు. మనకి అవైలబుల్గా ఉండదు కదండి ఎప్పుడు కొత్తిమీర, అందుకే నేను ధనియాల పొడి కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ముందే అన్నీ. ఇప్పుడు డ్రైగా ఉంది చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ మూత పెట్టుకుంటే చాలండి, తర్వాత అవసరం లేదు. ఇంత పొడిగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తినండి. తిన్నాక మీరే కామెంట్ చేయండి ఎలా ఉందో, నా వీడియోస్ ఎలా అనిపించాయి ఒక్కసారి కామెంట్ చేయండి. అందరూ కామెంట్ చేయట్లేదు, చూస్తున్నారు, సబ్ చేసుకుంటున్నారు కానీ కామెంట్ చేయండి. ఒక్కసారి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్?